హలో ఫ్రెండ్స్, ఈరోజు మీతో క్విక్గా లంచ్ బాక్సెస్లో కానీ ఎప్పుడైనా రష్గా ఉన్నప్పుడు సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ ఫ్రై చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్. జస్ట్ నేను ఒక 3 క్యాప్సికమ్ తీసుకొని తిరువాతేసి ఆయిల్ వేసి మగ్గించుకుంటున్నాను. అవి మగ్గే లోపల దానికి కావాల్సిన పదార్థాలన్నీ మిక్సీకి రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ పప్పులు తీసుకొని నేను చూపించినంత క్వాంటిటీలో మిక్సీకి వేసుకోవాలి. అవి బాగా ఫుల్గా పౌడర్ లాగా అయిన తర్వాత జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి. అదే మిక్సీ జార్లోకి కొంచెం ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, తర్వాత ఉప్పు ఇవన్నీ వేసి తెలవాయి జస్ట్ 2 తెలవాయిలు, చాలా వేసుకోకూడదండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకు క్యాప్సికమ్ కూడా మరీ చాలా ఇలా ఫుల్ గ్రైండ్ అయిపోవాలి. పౌడర్ అంతా కూడా అయిపోయిన తర్వాత మనకు క్యాప్సికమ్ అనేది చాలా మగ్గిపోతుంది, తొందరగానే అది ఫ్రై అయిపోతుంది. కాబట్టి దాంట్లోకి మనం మిక్సీలో పట్టుకున్న ఆ పౌడర్ అంతా కూడా వేసేసి మనం ఆఫ్ చేసుకోవడం. ఇది చాలాసేపు కూడా మనము మగ్గించుకోవాల్సిన అవసరం లేదు, చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా ఆఫ్ చేసుకోవడమే. జస్ట్ టేస్ట్ చూసి మీకు ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసేసుకొనేసి చేసేసుకోండి. అంతే, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై